హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియోస్. స్టూడెంట్స్, ఇది మన బ్యాంకింగ్ అవేర్నెస్ రేస్లో పార్ట్ నెంబర్ 3. ఇందులో మనం బ్యాంకింగ్ స్ట్రక్చర్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ స్టూడెంట్స్, నా వాయిస్ మీకు ఎక్కువ వచ్చినా, అంటే రివర్బరేషన్ వచ్చినా కానీ, లేకపోతే డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర మైక్ సెటప్ లేదు, ప్రస్తుతానికి లేదు. ఒక 4-5 వీడియోస్ వరకు ఇంతే ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? చలో, బ్యాంకింగ్ స్ట్రక్చర్. సో బ్యాంకింగ్ స్ట్రక్చర్లో అన్నిటికంటే ఎపెక్స్ బాడీ ఎవరండి? ఆర్బీఐ. సో ఆర్బీఐకి ఇనిషియల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండేది? 1935లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండేది? కల్కటాలో ఉండేది. ఎప్పటిదాకా? టిల్ 1937. బట్ 1937లో హెడ్ క్వార్టర్స్ని ముంబైకి షిఫ్ట్ చేశారు. ఓకేనా? నెక్స్ట్, అందులో మనకి 2 టైప్స్ ఆఫ్ మెయిన్ కేటగిరీస్ వచ్చేసరికి 2 కేటగిరీస్. ఏంటది? స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఓకేనా? స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ ఒకటి, నాన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్. సరే, స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటంటే కింద రాసాను చూడండి, బ్యాంక్స్ అండర్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. సో 1934లో ఆర్బీఐ యాక్ట్ వచ్చింది కదా, ఆ యాక్ట్లో సెకండ్ షెడ్యూల్లో ఏవైతే బ్యాంక్స్ లిస్ట్ అయి ఉంటాయో, ఓకేనా, ఆ సెకండ్ షెడ్యూల్ ఏవైతే బ్యాంక్స్ లిస్ట్ అయి ఉంటాయో వాటినే షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. ఓకేనా? అండ్ ఇటు పోతే నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, అందులో లేని వాటినే నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. అంతే, ఇంకేం లేదు. ఓకేనా? అందులో లేని వాటిని నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. ఓకే, నెక్స్ట్, ఆ షెడ్యూల్డ్ బ్యాంక్స్ లో ఏమేమి ఉంటాయండి? కమర్షియల్ బ్యాంక్స్. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఓన్లీ బిజినెస్ పర్స్పెక్టివ్, అంటే ప్రాఫిట్ బేస్డ్ బిజినెస్ చేసే బ్యాంక్స్ ఏమంటారు? కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. ఓకేనా? తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఓన్ పర్సనల్ పర్పసెస్ కోసం ఏదైతే బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తారో అది కోఆపరేటివ్ బ్యాంక్. డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, కాకపోతే ఇది జస్ట్ ఇంట్రొడక్షన్. ఓకేనా? స్పెషల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. సార్, ఈ స్పెషల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాబార్డ్ ఉంది. సో నాబార్డ్ యొక్క స్పెషల్ ఫోకస్ దేని మీద ఉంటుంది? అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఎగ్జిమ్ బ్యాంక్ ఒకటి ఉంది. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. అంటే ఎక్స్పోర్ట్స్ దగ్గర ఇంపోర్ట్స్ దగ్గర ఫైనాన్స్ చేయడానికి యూస్ చేసే బ్యాంక్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ యాక్టివిటీస్ కి ఫైనాన్స్ చేసే ఒక బ్యాంక్ ఎగ్జిమ్ బ్యాంక్. ఇట్లా ఒక పర్టికులర్ పర్పస్ ని సర్వ్ చేసే కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటారండి? స్పెషల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? వాటిని ఏమంటారు? స్పెషల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ కోసం. కమర్షియల్ బ్యాంక్ ఎందులో ఉందండి? స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ లో. స్కెడ్యూల్డ్ బ్యాంక్ లో ఫస్ట్ కేటగిరీ కమర్షియల్ బ్యాంక్. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటండి? ఏవైతే బిజినెస్ ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్ చేస్తాయో వాటిని కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. ఓకేనా? సో కమర్షియల్ బ్యాంక్స్ లో ఏమేమి ఉన్నాయి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. అందులోనే ఫారెన్ బ్యాంక్స్ ఉంటాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా ఉంటాయి, పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయి, అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అక్కడ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అంటే అప్పటికి నేను రాసే టైంకి ఎన్నైతే బ్యాంక్స్ ఉన్నాయో అవి అక్కడ నేను రాశాను. సో అప్డేట్ చేసినా కూడా రాశాను. కరెంట్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసరికి 12 ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసరికి 21 ఉన్నాయి. ఈ ప్రైవేట్ సెక్టర్ లో నాకు తెలియదు, ఇప్పుడు అప్డేట్ అయ్యి ఉండొచ్చు, మర్జర్స్ జరిగిన తర్వాత కొన్ని మర్జ్ చేసి ఉండొచ్చు. ఒకసారి మీరు ఇంటర్నెట్ లో చెక్ చేయండి, ఒక్కసారి చెక్ చేయండి చాలు. ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి? ఓకేనా? ఫారెన్ బ్యాంక్స్ ప్రెసెంట్ ఇండియాలో ఉన్నాయి 44. అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చేసరికి ఇండియాలో ఎన్ని ఉన్నాయండి? 43. పేమెంట్ బ్యాంక్స్ వచ్చేసరికి 6 ఉన్నాయి, అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వచ్చేసరికి 12 బ్యాంక్స్. ఓకేనా? అందులో ఈ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎస్బీఐ కూడా ఉంది. అండ్ మిగతా 11 ఏంటండి? నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ ఓన్ చేసుకున్న బ్యాంక్స్, మరి ఎస్బీఐ కూడా గవర్నమెంట్ బ్యాంకే కదా, మరి అట్లాంటప్పుడు ఎస్బీఐని సెపరేట్ గా ఎందుకు మీరు డొనేట్ చేశారు అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ని ఎందుకు సెపరేట్ గా చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ మిగతా బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చింది, అండ్ అవన్నీ కూడా ఆర్బీఐ యాక్ట్ లో లిస్ట్ అయింది. బట్ ఇటు ఎస్బీఐ ఏంటంటే ఎస్బీఐకే సెపరేట్ యాక్ట్ ఉంది. ఎస్బీఐ యాక్ట్ 1955 అని ఎస్బీఐకే సెపరేట్ యాక్ట్ ఉంది. అందుకని అదొక సెపరేట్ బ్యాంకింగ్. ఓకే, ఇప్పుడు ఐబీపీఎస్ ఎగ్జామ్ జరుగుతుంది. ఐబీపీఎస్ లోనే ఎస్బీఐ కోసం కూడా ఎగ్జామ్ జరగచ్చు కదా, కానీ ఎందుకు అట్లా జరగట్లా? సో ఇది డిఫరెంట్ కాదు, కాకపోతే దానికి ఒక సెపరేట్ యాక్ట్ ఉంది కాబట్టి అది డిఫరెంట్. ఓకేనా? నెక్స్ట్, కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్స్ దోస్ డూ బిజినెస్ అండ్ ఓన్ ప్రాఫిట్. ఓకే, దోస్ డూ బిజినెస్ అండ్ ఓన్ ప్రాఫిట్. దీస్ బ్యాంక్స్ ఆర్ ప్రాఫిట్ ఓరియంటెడ్. సో ఈ బ్యాంక్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉంటాయి. ఓకేనా? దీస్ బ్యాంక్స్ సెటప్ అండర్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956. సో దీన్ని ఇప్పుడు చేంజ్ చేశారండి, ఇది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013 కింద అమెండ్ చేశారు. ఓకేనా? దిస్ నౌ హాస్ బీన్ చేంజ్డ్
టు ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013. సో ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 అని ఒకటి ఉండేది. ఓకేనా, ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013 అనేది కొత్తది. ఓకేనా, సో చూడండి, ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఎందులో లిస్ట్ అయ్యి ఉంటే, ఐ మీన్ ఏ యాక్ట్ కింద సెటప్ అయి ఉంటే వీటిని కమర్షియల్ బ్యాంక్ అని పిలుస్తారు, ఏ యాక్ట్ కింద లిస్ట్ అయితే వాటిని కమర్షియల్ బ్యాంక్స్ అని పిలుస్తారు? ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 లేదా 2013. ఈ రెండు యాక్ట్స్ లో ఏదో ఒక యాక్ట్ లో ఆ బ్యాంక్ అనేది లిస్ట్ అయి ఉండాలి. ఐ మీన్ ఆ యాక్ట్ కింద అది సెటప్ అయి ఉండాలి, అంటే ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. అలా అయితేనే దాన్ని మనం కమర్షియల్ బ్యాంక్ అని పిలుస్తాం. మ్యాండేటరీ అండి. ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 లేదా 2013 ఈ రెండు యాక్ట్స్ కింద అయితే మాత్రమే దాన్ని మనం కమర్షియల్ బ్యాంక్ అని పిలవాలి. ఓకేనా, ఓకేనా. సో చూడండి, టు కాల్ ఏ బ్యాంక్ కమర్షియల్ బ్యాంక్, ఒక బ్యాంక్ ని కమర్షియల్ బ్యాంక్ అని పిలవాలంటే ఇట్ షుడ్ బి లిస్టెడ్ అండర్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఎయిదర్ 1956 ఆర్ 2013. ఓకేనా. అండ్ ఆ కింద లైన్ చదవండి ఒకసారి, ఇది చదవండి. ఏ బ్యాంక్ ఈజ్ కాల్డ్ కమర్షియల్ స్కెడ్యూల్డ్ బ్యాంక్. నాకు ఒకటి చెప్పండి, మనం బ్యాంక్ అని ఎవరిని పిలుస్తామండి? బ్యాంక్ అని ఎవరిని పిలుస్తాం? అది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లో ఉంటేనే బ్యాంక్ అని పిలుస్తాం. అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏం చెప్తుంది? ఎనీ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ దట్ ఇన్వాల్వ్స్ ఫినాన్షియల్ యాక్టివిటీస్, ఓకేనా, దాన్నే బ్యాంక్ అంటారు. ఐ మీన్ ఏ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ అయినా కావచ్చు, అది ఒకవేళ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో ఉంటే, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో లిస్ట్ అయి ఉంటే దాన్ని మనం బ్యాంక్ అని పిలిచేయచ్చు. సో ఒక ఆర్గనైజేషన్ ని బ్యాంక్ అని పిలవాలంటే అది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో ఉండాలి. అండ్ అదే బ్యాంక్ ని స్కెడ్యూల్డ్ బ్యాంక్ అని పిలవాలంటే, స్కెడ్యూల్డ్ బ్యాంక్ అని పిలవాలంటే అది ఫస్ట్ బ్యాంక్ అయి ఉండాలి అండ్ అది స్కెడ్యూల్డ్ అయి ఉండాలి. బ్యాంక్ అయి ఉండాలంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కావాలి. అండ్ అది స్కెడ్యూల్డ్ బ్యాంక్ అయి ఉండాలంటే బోత్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లోనూ ఉండాలి బ్యాంక్ అని పిలువబడడానికి, అండ్ ఆర్బీఐ యాక్ట్ లోనూ ఉండాలి. ఎందుకు? అది స్కెడ్యూల్డ్ బ్యాంక్ అని పిలువబడాలంటే. ఓకేనా. తర్వాత మరి అది కమర్షియల్ స్కెడ్యూల్డ్ బ్యాంక్ ఎప్పుడవుతుంది? ఏదైతే స్కెడ్యూల్డ్ బ్యాంక్ ఉందో ఆ పర్టికులర్ స్కెడ్యూల్డ్ బ్యాంక్ అనేది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 ఆర్ 2013 ఈ రెండింటిలో ఏదో ఒక యాక్ట్ కింద అది సెటప్ అయి ఉంటే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారండి? కమర్షియల్ స్కెడ్యూల్డ్ బ్యాంక్. ఒక ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ ని బ్యాంక్ అని పిలవాలంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో ఉండాలి అది. అండ్ అది స్కెడ్యూల్డ్ బ్యాంక్ అవ్వాలంటే ఆర్బీఐ యాక్ట్ లో కూడా ఉండాలి. ఆర్బీఐలో సెకండ్ యాక్ట్, ఐ మీన్ సెకండ్ షెడ్యూల్ ఉంది కదా, అందులో ఉండాలి. అందులో ఉండాలి స్కెడ్యూల్డ్ బ్యాంక్ అయిపోతుంది. అండ్ అది ఒకవేళ కమర్షియల్ స్కెడ్యూల్ బ్యాంక్ అవ్వాలంటే, ఏ ఆర్గనైజేషన్ అయినా కమర్షియల్ అవ్వాలంటే అది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 ఆర్ 2013 కింద ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. ఓకేనా. సో వెన్ ద బ్యాంక్ ఈస్ లిస్టెడ్ అండర్ దీస్ త్రీ యాక్ట్స్ దట్ ఆర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో ఉన్నందుకు ఏంటండి? టు బి కాల్డ్ యాజ్ ఎ బ్యాంక్. సో బ్యాంక్ అని పిలవబడాలంటే అది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఉండాలి. అండ్ టు బి కాల్డ్ యాజ్ ఎ కమర్షియల్ బ్యాంక్, అదొక కమర్షియల్ బ్యాంక్ అని పిలవబడాలంటే అటు బ్యాంక్ అయి ఉండాలి కాబట్టి ఇందులోనూ ఉండాలి, అండ్ ఇటు ఇండియన్ కంపెనీస్ యాక్ట్ లోనూ ఉండాలి. ఎందుకు? అది కమర్షియల్ అవ్వాలి కాబట్టి, కమర్షియల్ బ్యాంక్ అవ్వాలి కాబట్టి. అండ్ టు బి కాల్డ్ యాజ్ ఎ స్కెడ్యూల్డ్ బ్యాంక్, స్కెడ్యూల్డ్ బ్యాంక్ అని పిలవబడాలంటే అది ఆర్బీఐ యాక్ట్ 1934 లో ఉండాలి. ఓకేనా. ఓకే, అక్కడ లైన్స్ కట్ అయినాయి, 1 సెకండ్. సో ఏం లేదు, మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేసాను కదా, అందులో క్లియర్ గా ఉంటుంది. సో ఏం లేదు, టుగెదర్ వీ కాల్ ద బ్యాంక్ ఏ కమర్షియల్ స్కెడ్యూల్డ్ బ్యాంక్. కమర్షియల్ అనే లైన్ రావాలంటే కంపెనీస్ యాక్ట్ లో ఉండాలి. స్కెడ్యూల్డ్ అనే లైన్ రావాలంటే, ఐ మీన్ ఆ ట్యాగ్ రావాలంటే అది ఆర్బీఐ యాక్ట్ లో ఉండాలి. అసలు బ్యాంక్ అని పిలువబడాలంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో ఉండాలి. క్లియరా? క్లియరా? ఓకేనా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి? దోస్ బ్యాంక్స్ ఇన్ విచ్ 50% అండ్ మోర్ షేర్స్ ఆర్ ఆఫ్ గవర్నమెంట్స్ ఓనర్షిప్. చూడండి, ఏ బ్యాంక్ అయినా కావచ్చు, అందులో ఒకవేళ 50% కంటే ఎక్కువ షేర్స్ అని ఆ బ్యాంక్ కి సంబంధించి 50% కంటే ఎక్కువ షేర్స్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటే దట్ బ్యాంక్ ఈస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఓకేనా. SBI is also a public sector bank, but it has a different act and it is created by government itself. So government సెపరేట్ గా క్రియేట్ చేసింది, అది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఓకేనా. నెక్స్ట్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి? సో ఇందులో అయితే ప్రైవేట్ ఓనర్షిప్ మేజర్ ఉంటుంది.
ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఓనర్షిప్ 50% కంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ బ్యాంక్ అవుతుంది, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అవుతుంది. ఒకవేళ ప్రైవేట్ ఓనర్షిప్ ఎక్కువ ఉందనుకోండి, 50% కంటే ఎక్కువ ప్రైవేట్ ఓనర్షిప్ ఉందనుకోండి, అదొక ప్రైవేట్ బ్యాంక్. అంటే గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ అనేది తక్కువ ఉండాలి. 50% కంటే తక్కువ ఉందనుకోండి, సో దట్స్ ఎ ప్రైవేట్ బ్యాంక్. ఓకేనా? రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటండి? వర్క్స్ ఫర్ ఎ పర్టికులర్ రీజన్ అండ్ డస్ నాట్ గో బియాండ్ అండ్ ఓన్లీ ఫర్ రూరల్ ఏరియాస్. సో చూడండి, ఈ రూరల్ రీజనల్ బ్యాంక్స్ ఏంటంటే ఓన్లీ ఒక పర్టికులర్ రీజియన్ వరకు మాత్రమే పనిచేస్తాయి అండ్ ఆ రీజియన్ దాటి బయటికి పో. ఓకేనా? ఓన్లీ ఆ రీజియన్ వరకు ఫినాన్షియల్ యాక్టివిటీస్ ని మాత్రమే చూసుకుంటాయి అండ్ రూరల్ ఏరియాస్ లోనే పర్టికులర్లీ అవి ఉంటాయి. ఓకేనా? క్లియర్? ఇటు కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటండి? చూడండి కింద, కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్ ఏ ఫైనాన్షియల్ ఎంటిటీ which belongs to its members who are some who are the same who are at the same time the owners and also the customers of the bank. సో చూడండి, ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే ఒక 5-6 మెంబర్స్ కి ఒక పర్పస్ ఉంది, వాళ్ళకి పర్సనల్ నీడ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్గా ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఓకేనా? అంటే 5-6 మెంబర్స్ అంటే ఇండివిజువల్ పీపుల్ అని కాదు, ఇండివిజువల్ పీపుల్ అయినా సెటప్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటే. ఓకేనా? కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్ ఎ ఫినాన్షియల్ ఎంటిటీ విచ్ బిలాంగ్స్ టు ఇట్స్ మెంబర్స్. సో ఆ మెంబర్స్ ఆ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళే ఓనర్స్ అండ్ వాళ్ళే కస్టమర్స్ కూడా. సో వాళ్ళ అవసరాల కోసం ఆ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళే ఓనర్స్ గా ఉంటారు అండ్ వాళ్ళే కస్టమర్స్ కూడా, అంతే కదా? ఓకేనా? సో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ రిజిస్టర్డ్. సో ఈ బ్యాంక్స్ రిజిస్టర్ అవ్వాలంటే దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. ఇది ఇంపార్టెంట్. స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. అందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. చూడండి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డిసిసిబి అంటాం కదా, అదొకటి, ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని, తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అని, ఇలా రకరకాల టైప్స్ ఉన్నాయి. ఓకేనా? అందులో డీటెయిల్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను చూడండి. మొత్తం ఇవి 34 ఉన్నాయి, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో కలిపి. అండ్ ఈ డిసిసిబిలో ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఒకటి ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే చాలా ఉంటాయి అనమాట, ఒక డిస్ట్రిక్ట్ లోనే చాలా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అండ్ గవర్న్డ్ బై. చూడండి, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద అవి లిస్ట్ అయినా సరే, రిజిస్టర్ అయినా సరే, సో వాటిని కంట్రోల్ చేసే రెగ్యులేటింగ్ పవర్స్ మాత్రం ఎవరి దగ్గర ఉంటాయి? ఆర్బీఐ దగ్గరే ఉంటాయి. ఓకేనా? అండ్ గవర్న్డ్ బై బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఎందుకు? టు బి కాల్డ్ ఎస్ బ్యాంక్, బ్యాంక్ అని పిలవబడాలంటే అదొక కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి కోఆపరేటివ్ అనే ట్యాగ్ రావాలి. ఆ బ్యాంక్ కి కోఆపరేటివ్ అనే ట్యాగ్ రావాలంటే దట్ షుడ్ బి లిస్టెడ్ అండర్ బ్యాంకింగ్ లాస్. అంటే ఏంటి? కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఆఫ్ 1955. సో ఈ యాక్ట్ కింద అది లిస్ట్ అయి ఉండాలి. ఓకేనా? ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం ఇంకా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం, కాకపోతే ప్రెసెంట్ స్ట్రక్చర్ మీకు అర్థం కావాలి కాబట్టి ఇదంతా డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? తర్వాత స్పెషల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ స్పెషల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటండి? నాబార్డ్ ఒకటి, ఎగ్జిమ్ ఒకటి, ఎన్హెచ్బి ఒకటి, సిడ్బి ఒకటి. సార్ ఒక్కొక్కటి మాకు అర్థమయ్యేలా చెప్పండి. నాబార్డ్ అంటే ఏంటంటే 1982లో ఎస్టాబ్లిష్ అయిందండి. దీని ప్రైమ్ మోటివ్ ఏంటండి? దీని ప్రైమ్ ఫోకస్ అంతా కూడా రూరల్ ఏరియాస్ మీద అండ్ అగ్రికల్చర్ డెవలప్ మీద. ఓకేనా? అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద, ఈ 2 ఏరియాస్ మీద మాత్రమే నాబార్డ్ పనిచేస్తుంది. అటు కోఆపరేటివ్ బ్యాంక్స్ ని కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది, అది వేరే విషయం. అయితే ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది కదా, ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటండి? ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ కి ఫినాన్స్ చేయడానికి ఏదైతే బ్యాంక్ ఉంటుందో అదే ఎగ్జిమ్ బ్యాంక్. ఓకేనా? అది కూడా 1982లోనే స్టార్ట్ అయింది. ఎన్హెచ్బి అంటే ఏంటంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఓకేనా? టు ఫినాన్షియల్లీ ఎయిడ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్. సో హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫినాన్స్ చేయాలంటే ఒక బ్యాంక్ ఉండాలి, ఒక పర్టికులర్ బ్యాంక్ ఉండాలి. ఆ బ్యాంక్ ఏంటండి? నేషనల్ హౌసింగ్ బ్యాంక్. అంటే ఈ హౌసింగ్ బ్యాంక్ చేసే పని ఏంటి? ఓన్లీ ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ వరకు మాత్రమే పరిమితం. ఓకేనా? ఇవన్నీ కూడా ఇక్కడ ఏవైతే 4 బ్యాంక్స్ నేను మెన్షన్ చేశానో ఈ 4 బ్యాంక్స్ కూడా ఏంటండి? నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు, లేదంటే స్పెషల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు? వీటికంటూ ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఓకేనా? ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది. సో ఆ ఏరియాలో మాత్రమే అవి ఆపరేట్ చేస్తాయి. ఓకేనా? సిడ్బి ఉంది. ఏంటిది? స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఓన్లీ స్మాల్ ఇండస్ట్రీస్ సంబంధించి మాత్రమే ఫైనాన్స్ చేస్తుంది. ఓకేనా? బ్యాంక్ ఫర్ స్మాల్ ఇండస్ట్రీస్, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బ్యాంక్ అది. ఓకేనా? క్లియర్?
నెక్స్ట్ ఇటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే అసలు ఏంటి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే ఏంటి? ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈజ్ ఏ కమర్షియల్ బ్యాంక్. మీకు తెలుసు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే డెఫినెట్లీ కమర్షియల్ బ్యాంక్ లో ఫస్ట్ కేటగిరీ కదా. కమర్షియల్ బ్యాంక్ లో ఫస్ట్ కేటగిరీ. సార్ ఒకసారి మాకు అర్థం కావట్లేదు, ఒకసారి చూడండి. ఇగోండి, ఇది కమర్షియల్ బ్యాంక్ కదా, అందులో ఫస్ట్ కేటగిరీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. సో అదే మనకి అక్కడ అంటున్నాడు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈజ్ ఏ కమర్షియల్ బ్యాంక్. ఆ తర్వాత ఇచ్చిన డీటెయిల్స్ అంటే ఒకసారి చదవండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈజ్ ఏ కమర్షియల్ బ్యాంక్ ఇన్ విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్స్ అట్లీస్ట్ 51% ఆఫ్ ఈక్విటీ. మరి అంతే కదా, 50% కంటే ఎక్కువ ఉండాలంటే మినిమం తక్కువలో తక్కువ 51% అన్న ఉండాలి. అంత షేర్ హోల్డింగ్ ఉంటేనే అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ ఉండడం అంటే ఏంటి? గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అండ్ మేనేజ్ చేస్తుంది అండ్ పాలసీస్ ని కూడా చేంజ్ చేయగలదు. ఆ పవర్స్ ఉంటాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ చేతిలో 50% కంటే ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉందో, గవర్నమెంట్ కి 50% కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎలానో రెగ్యులేట్ చేసే బాడీ ఆర్బీఐ కాబట్టి, సో అక్కడ ఏవైతే పాలసీస్ ఉన్నాయో వాటిని కూడా గవర్నమెంట్ చేంజ్ చేయొచ్చు. ఎట్ ఫస్ట్ ఇంపీరియల్ బ్యాంక్ గాట్ నేషనలైజ్డ్ అండ్ బికేమ్ ఎస్బీఐ. అది మనకు తెలుసు. ఇన్ 1969 ఇన్ ఫస్ట్ ఫేజ్ 14 బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్. ఒక 14 బ్యాంకుల్ని నేషనలైజ్ చేశారు. తర్వాత 1980లో సెకండ్ ఫేజ్, అక్కడ 6 బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి. తర్వాత సో టిల్ 1980, సో 1980 వచ్చేసరికి టోటల్ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి? 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ తర్వాత ఏం చేశారంటే కలిపేశారు, వాటిని కలిపేశారు. ఆ తర్వాత అవి తక్కువైపోయి ఇప్పుడు మొత్తం 12 ఉన్నాయిలేండి. ఆ మర్జర్ కోసం కూడా ఆల్రెడీ మనం చదువుకున్నాం లాస్ట్ వీడియోలో కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎస్బీఐ, దాంట్లో ఉండే 5 అసోసియేట్ బ్యాంక్స్ అండ్ 14 నేషనల్ బ్యాంక్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. 6 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో నేషనలైజ్ అయిన 6 బ్యాంక్స్ అనమాట. సో ఆల్ దీస్ బ్యాంక్స్ సమ్ అప్ టు 26 నేషనలైజ్డ్ బ్యాంక్స్. బట్ ఆఫ్టర్ సో మెనీ మర్జర్స్, చాలా మర్జర్స్ అంటే ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఇంకొకటి, అట్లా మర్జ్ చేసి 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 ఇప్పుడు 12 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. సార్ అలా ఎందుకు సార్ మర్జ్ చేశారు? ఎందుకు మర్జ్ చేస్తున్నారంటే చూడండి, ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఉన్నాయి, 26 బ్యాంకులు ఉన్నాయి. ఆ 26 బ్యాంకులు కూడా ప్రాఫిట్ తీసుకొచ్చేస్తాయా? అవన్నీ ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్స్, అంటే ప్రాఫిట్ తీసుకురావాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి. మరి అట్లా రీచ్ కాలేనప్పుడు పర్ఫార్మెన్స్ లేనట్టే. అట్లా పర్ఫార్మ్ చెయ్యని బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్లి ఒక వాల్యూమ్ లో కానీ సైజ్ లో కానీ పెద్దగా ఉండే బ్యాంక్ లో వేసేస్తారు, కలిపేస్తారు. సో అది మర్జర్ బేసిక్ గా. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ లో కలిపేశారు. సిమిలర్లీ సేమ్ అలాంటిది. ఓకేనా? ప్రొడక్టివిటీ ఉంటే ఏముండదు, ప్రొడక్టివిటీ లేదనుకోండి దాన్ని తీసుకెళ్ళి ఇంకొక పెద్ద బ్యాంక్ లో కలిపేస్తారు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ మర్జర్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. అవేంటంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్. సార్ ఇది గుర్తుండడానికి మాకు ఒక డ్రిల్ కావాలి. మీకు ఇప్పుడే ఒక డ్రిల్ చేపిస్తాం. ఓకేనా? కాకపోతే నా దగ్గర పెన్ ట్యాబ్ లేదు ప్రస్తుతానికి, అందుకనే మౌస్ తో రాయాల్సి వస్తుంది. ఒక్కసారి చూడండి, 1 సెకండ్. ఇక్కడ కాదు, నేను మీకు వేరే పేజ్ లో డ్రిల్ చేపిస్తాను. ఓకేనా? ఓహో, ఇంటర్నెట్ కూడా లేదు కదా ఇక్కడ, మర్చిపోయా. సో చూడండి, సో చూడండి, ఇది డ్రాయింగ్ ఏమనుకోవద్దు. అమ్మో, ఇది గుజరాత్. ఓకేనా? గుజరాత్ ఏరియా. ఓకే, ఇది ముంబై. ఆ కిందనే ఇక్కడ కర్ణాటక, అదే మహారాష్ట్ర కింద కర్ణాటక, ఆ కింద కేరళ అండ్ తమిళనాడు ఉంటాయి. నేను కొంచెం ఎక్కువ వేసేసాను ఇటువైపు. ఓకేనా? ఇలా చూసుకోండి, ఇక్కడ వడోదరా ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి. ఆ కిందనే ముంబై ఉంది, అంటే మహారాష్ట్ర, అంటే ఆ కిందే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది. ఆ కిందనే ఇక్కడ కర్ణాటక, కర్ణాటకలో మాట్లాడే భాష కన్నడ. కన్నడ అంటే కెనరా కన్నడ, కెనరా కన్నడ, కెనరా బ్యాంక్. ఓకే, కన్నడలో కర్ణాటకలో ఉండే బ్యాంక్ ఏంటి? కెనరా బ్యాంక్. ఇప్పుడు మీరు 3 బ్యాంకులు గుర్తుపెట్టుకోవాలి, బ్యాంక్ ఆఫ్ బరోడా, గుజరాత్.
తర్వాత బ్యాంక్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అంటే ఎక్కడుంది? ఇక్కడ ఉంది. తర్వాత దాని కిందనే కెనరా బ్యాంక్. కర్ణాటకలో ఉండే బ్యాంక్ ఏంటి? కెనరా బ్యాంక్. ఈ మూడు కూడా ఏంటంటే స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ అండి. ఓకేనా? స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్. ఓకే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ అనమాట, పర్టికులర్లీ స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్. ఈ తర్వాత ఇండియాకి సంబంధించి ఇండియా పేరు యూజ్ చేసిన ఒక 4 బ్యాంకులు ఉంటాయి. ఇవన్నీ ఒక దగ్గర ఉంటే బాగుండేది. వన్ సెకండ్. ఇండియా ట్యాగ్ యూజ్ చేసుకుని ఒక 4 బ్యాంక్స్ ఉంటాయి. అవి ఏంటంటే అంటే వన్ సెకండ్. ఇండియా ట్యాగ్ యూజ్ చేసి ఒక 4 బ్యాంక్స్ ఉంటాయి. ఏంటంటే అవి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 4 బ్యాంక్స్ ఏంటంటే అవి ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఈ 4 బ్యాంక్స్ ఇండియా అనే ట్యాగ్ తో ఉంటాయి. ఇంకా ఉన్నాయి ఇండియా ట్యాగ్ తో, కాకపోతే పర్టికులర్లీ ఇండియా ట్యాగ్ తో ఉన్నాయి. ఓకేనా? తర్వాత యూతో స్టార్ట్ అయ్యి 2 బ్యాంక్స్ ఉంటాయి. యూకో బ్యాంక్ ఒకటి, అగోండి యూకో బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఒకటి. ఓకేనా? యూతో స్టార్ట్ అయ్యి 2 ఉంటాయి. యూకో బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఒకటి. తర్వాత పంజాబ్ తో కలిసి 2 ఉంటాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఒకటి. ఎక్కడ ఉంది ఇది? ఇక్కడ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఒకటి. ఓకేనా? తర్వాత ఎస్బీఐ. అంతే, ఖతం. సో మళ్ళీ ఒకసారి డ్రిల్. సో డ్రిల్ ఏంటి? ఫస్ట్ గుజరాత్ లో ఏ బ్యాంక్ ఉంది? బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆ కిందన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఆ కిందనే కెనరా బ్యాంక్. అయిపోయిందా? తర్వాత ఇప్పుడు ఇండియా, ఇండియా అనే వర్డ్ యూజ్ చేసి, కంట్రీ నేమ్ యూజ్ చేసుకుని ఒక 4 బ్యాంక్స్ ఉన్నాయి. ఏంటండి? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 2 అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4. తర్వాత యూతో స్టార్ట్ అయ్యే 2 బ్యాంక్స్ ఉన్నాయి. ఏంటంటి? యూకో బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. తర్వాత పంజాబ్ తో 2 బ్యాంక్స్ ఉన్నాయి. ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఒకటి. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెపరేట్. అది మనందరికీ తెలిసిందే, ది లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, కాబట్టి మనందరికీ తెలుసు, కాబట్టి నేను మెన్షన్ చేయలేదు. బట్ గుర్తుంటాయి కదా? డ్రిల్ ఏంటండి? వరుసగా వడోదరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆ కిందనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆ కిందనే కెనరా బ్యాంక్. ఈ 3 కాక ఇండియాతో 4 బ్యాంక్స్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి కాక యూతో స్టార్ట్ అయ్యే 2 బ్యాంకులు ఉన్నాయి. యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పంజాబ్ తో స్టార్ట్ అయ్యే ఇంకో 2 బ్యాంకులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఖతం. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఎక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను ఎక్కడ ఏమైనా తప్పుగా మెన్షన్ చేస్తున్నా, లేకపోతే నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఏమైనా తప్పుగా రాసిన, ఒక్కసారి లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. తప్పులుండో, మ్యాథ్స్ ఉండో, ఒకవేళ ఏదైనా తప్పు అని మీకు అనిపిస్తే మాత్రం జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇక్కడ నాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు, తర్వాత మైక్ అవైలబిలిటీ లేదు, కొంచెం కష్టంగా ఉంది. వేరే ప్లేస్కి రావడం వల్ల కొంచెం కష్టంగా ఉంది, అందుకనే వీడియోస్ కూడా డిలే అవుతున్నాయి. ఓకేనా? మీరు కూడా కొంచెం ఓపిక పట్టండి, నేను కూడా కొంచెం ఓపిక పట్టే లోపల అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చలో, ఇక్కడితో సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ అంటిల్ దెన్ బై బాయ్.